రైతుని రాజును చేయాలి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మొన్న చూశారు, ఏదైతే మనకున్నటువంటి ఉల్లికి సంబంధించినటువంటి వెంటనే మద్దతు ధర 12 రూపాయలు కేజీ అంటూ 1200 రూపాయలు ఈరోజు క్వింటాక్ అని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లో కూడా ఇంకా నేను సూక్ష్మంగా కొన్ని బాగా గమనిస్తూ ఉంటే, ఏదైతే ఈ యొక్క చిన్నవి ఈ కొలతలన్నీ తీసుకున్నప్పుడు ఆ గ్రేడింగ్ చేసినప్పుడు కొన్ని కుళ్ళిపోయినటువంటి ఉల్లిగడ్డలు, ఎందుకంటే ఈ ఉల్లిగడ్డలు మన ప్రాంతంలో చాలా అరుదుగా, అంటే మన గోనెగండ్ల ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఉల్లి పండించేటువంటి రైతులు, ఇటు తాడేపల్లిగూడెం, అదే రకంగా మహారాష్ట్ర ఉల్లిగడ్డ చాలా ఫేమస్. సో ఇట్లా ఈ రకంగా ఉన్నటువంటి ఆ క్వాలిటీలో తీసుకునేటప్పుడు ఏదైనా కానీ ఇబ్బందులు క్షేత్రస్థాయిలో కొంత రైతులు నాకు కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తున్నాం. ఏ రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా ఈ చర్యలన్నీ చేయడమే కాకుండా మీరు చూశారు యూరియా కష్టాలు లేకుండా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ 10,000 మెట్రిక్ టన్నులు సపరేట్గా మళ్ళీ రెండో విడత కూడా తెప్పించి ఈరోజు ప్రతి ఒక్క రైతుకు యూరియాని పుష్కలంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తుంది. ఈరోజు రైతులకు సంబంధించి ఈ ప్రాంతంలో వర్షాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే వానలే పడవని చెప్పి తప్పుడు ప్రచారం, తప్పుడు మాటలు మాట్లాడిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు దేవుడు గురించే వానల మీద విష ప్రచారం చేసిన మీరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టిన రోజు నుంచి ఈరోజు వానలు, జలాశయాలు మొత్తం నిండు కుండలాగా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఈ తప్పుడు ప్రచారాన్ని మీ ఉనికి కోసం ఈరోజు కేవలం మళ్ళీ అదే తప్పుడు ప్రచారం చేసుకుంటూ మీరు ఏదో డ్రామాలు, పాపం చూస్తుంటే విగ్రహాలకు నీళ్లు పోసి కడగలాలు, జీవితకాలంలో 5 ఏళ్ళు మీరు ఏం చేశారంటే 1 TMC హైట్ పెంచుతామని చెప్పి మట్టి పనులు చేసుకుని ఆ గాలు తిన్న ప్రాజెక్టులో మొత్తం దోచుకొని తిన్నారు తప్ప ఒక చుక్క నీళ్లతో ఆ GDP నీళ్ళని హంద్రీ నీళ్ళ ద్వారా నింపిన దాఖలాలే లేవు. మరి ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇటు LLC కావచ్చు, GDP కావచ్చు, బ్రహ్మాండంగా ప్రతి కుంటలు కావచ్చు, ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి రైతులకు ఉపయోగపడే జలాశయాలన్నింటినీ కూడా నిండు కుండలాగా నింపి ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు నీళ్లు పారించే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయడంతో ఈరోజు పంటలు బ్రహ్మాండంగా వచ్చాయి. ఇటు పత్తి కావచ్చు, ఇటు ఉల్లి కావచ్చు, అదే రకంగా ప్రతి ఒక్క పంట అద్భుతంగా వచ్చాయి. వచ్చినటువంటి ఈ పంటలన్నీ కూడా సరైన మద్దతు ధర లేకపోతే, ఎక్కడైనా కృత్రిమ డిమాండ్ పెరిగితే కూడా దాన్ని అరికట్టడానికి కూడా ఈరోజు ప్రత్యేకమైన చర్యలు తీసుకొని వారికి కూడా మద్దతు ధర ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు, ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. విజిలెన్స్ అధికారుల ద్వారా ఎవరైతే యూరియాని కృత్రిమ డిమాండ్ సృష్టించాలని చూసే వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఉక్కుపాదంతో వాళ్ళందరినీ అణిచివేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చేస్తుంది.